ఉంటారు. ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని అందించాలి. అందుకే ఒక్కోసారి సింపుల్గా ముగిస్తాను, ఒక్కోసారి కొంచెం ఎక్కువ టైము తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే దేవుని ఆత్మ నన్ను తొందర పెట్టే విషయాలన్నీ కూడా మాట్లాడతాను. ఏ విషయాలైతే వెల్లడి చేయమన్నాడో అవన్నీ కూడా మాట్లాడతాను. మాట్లాడేది కూడా ఆయన చిత్తానికి అప్పచెప్పుకున్నా. ఓ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం దేవుని నోరు మూసేటట్టుగా ప్రయత్నం చేయడానికి ఇష్టం లేదు. చాలాసార్లు అలా ట్రై చేశా. చాలామంది ఒక టైం మెయింటెనెన్స్ చేస్తున్నారు, కరెక్ట్గా ఒక టయానికి ఎత్తుకుంటారు, కరెక్ట్గా ఆ టైంలో ముగించేస్తారు పర్ఫెక్ట్గా. నాకు చేత కావట్లేదు, అసలు అంత క్రమశిక్షణ, నేను ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నానని ఫీల్ అయిపోయి ఇంటికాడ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని సిద్ధపడి కరెక్ట్గా ఒక గంట లోపు నేను ముగించాలి అని శపథం చేసుకొని వచ్చి 2 గంటలు దాటి వాక్యం చెబుతా ఇక్కడికి వచ్చి. నాకేం అర్థం కాదు, నేను ఇంటికాడ అట్లా ప్రార్థన చేశా కదా, ఏంది ప్రభా, నేనేమన్నా అదొక మైండ్లోకి వెళ్ళిపోతున్నానా, వాళ్ళ పరిస్థితులు ఏం అర్థం చేసుకోకుండా అదో మూర్ఖంగా వాళ్ళే వింటారు వాళ్ళే బలపడతారన్న ఒకే ఒక ఆలోచనతో చెప్పేస్తున్నానా, అవతల వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా, నేను ఏంటి ప్రభా మరి వాక్యం సైకోలాగా, ఏమండి ఉపదేశ సైకో అన్నట్టు ఏదో భయంకరంగా ఉంది నాయన నా వ్యవహారం అంతా కూడా. అందరూ ఒక గంటలో సింపుల్గా 30 నిమిషాలు 20 నిమిషాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వేంది తండ్రి అసలు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చాలాసార్లు సిగ్గుపడ్డా, బాధపడ్డా, వేదన పడ్డా, నన్ను నేనే భయంకరంగా విమర్శించుకుంటా. దేవుడు చెప్పాడు, ఓ టైం ప్రకారం స్టార్ట్ చేసి ఓ టైం ప్రకారం ముగించడానికి నేను యంత్రాన్ని కాదురా, నేను వ్యక్తిని. నేను యంత్రాన్ని కాదు, నేను వ్యక్తిని. గ్యాదర్ అయ్యేది నా పిల్లలు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘం. నా బిడ్డలకి ఏ రోజు ఎంత వాక్ అందించుకోవాలో, ఏ రోజు ఎంత కుదించుకోవాలో, ఎప్పుడు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు నా మీద ఆధారపడ్డప్పుడు ఇక నోరు మూసుకొని పో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి నాకు ఇష్టమైతే కొంచెమే మాట్లాడి వెళ్ళిపోతా, పక్కకి వెళ్ళిపోతా. లేకపోతే ఒక్కోసారి ఎక్కువసేపు నా బిడ్డలతో మాట్లాడుకుంటా. వాళ్ళ మనసులు ఏమన్నా నొచ్చుకుంటే నేను కన్విన్స్ చేసుకుంటా, నీకెందుకు. కాబట్టి నువ్వు అట్లా ఆలోచన చేసి నా ఉపదేశ ధారకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేయొద్దు అని. నేను ఏ రోజైతే ఖచ్చితంగా ఒక 50 నిమిషాల్లోనే ఈరోజు వాక్యం ముగించాలి అనుకొని వస్తానో, ఆ రోజు అదనంగా ఇంకొక గంట సేపు ఎక్కువ చెప్పిస్తాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి ఇక ఆ తీర్మానం మానేశా. 50 నిమిషాలు లేదు, 20 నిమిషాలు లేదు, నోరు. దేవా అసలు ఎప్పటికీ ఒక 30 నిమిషాలు ప్రసంగం చేయలేనా అంటే, ఎందుకు చేయలేదురా, నువ్వు చేస్తావు, అది కూడా నీకు నేను కృపనిచ్చాను. ఎట్లా అంటే ప్రార్థనా విజయాలు 15 నిమిషాల్లో ఉంది, 20 నిమిషాల్లో ఉంది, 30 నిమిషాల లోపే ఉంటుంది, చూసుకో. సూపర్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కంప్లీట్గా మ్యాటర్ అందిపోద్ది అందులో ఒక కార్యం. కాబట్టి అలా ఉంది ఇలా ఉంది, నువ్వేమి దాని గురించి ఏం దిగులేసుకోవద్దు, అసలు ఇతరులతో పోల్చుకోవద్దు. నేను నీకు ఇచ్చిన పందా వేరు, నువ్వు అలా సాగిపోనాయనా అని దేవుడు మాట్లాడాడు. వాళ్ళు 20 నిమిషాలే చెబుతున్నారు, వీళ్ళు 30 నిమిషాలే చెబుతున్నారు, వీళ్ళు గంటే చెబుతున్నారు, నేనేంది గంటన్నర చెబుతున్నాను అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను నేను వశపరుచుకుంటా. ఆఖరణ వచ్చి కూర్చున్న బిడ్డకు సైతం నా మాట అందించుకొని ఇంటికి పంపిస్తాను నేను. కాబట్టి నువ్వు ఎప్పుడు అట్లాగా ఇబ్బంది పడొద్దు. ఎవరన్నా అన్నా కూడా నువ్వు దాన్ని లక్ష్య పెట్టొద్దు. సిద్ధపాటు, ఏదో నీ ఫీలింగ్ కోసం నువ్వు సిద్ధపడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక నా వశానికి అప్పగించుకో అని దేవుడు నాకు అందించిన ప్రేరణను బట్టి ఇక నేను అట్లా ఫిక్స్ అయిపోయా. అయితే ఈ మాటను ఆధారం చేసుకొని నా సహోదరులు సేవకులు మరి శాలేమన్న అలాగా దేవుని ప్రేరణకు అప్పగించుకొని 2 గంటలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ ప్రేరేపణ వస్తుంది. 3 గంటలు మాట్లాడతాను అంటే అది ప్రమాదమే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు సంఘాలు భయంకరమైన ప్రమాదంలో పడతాయి. అది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవునికి తెలుసు ఎదుట కూర్చున్న వాళ్ళ యొక్క స్థితి ఏమిటో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళు వినగలిగే శక్తి, వాళ్ళ అవగాహన మొత్తం దేవుడికి తెలుసు. కాబట్టి ఒక గంటన్నర లోపులోనే నన్ను కంట్రోల్ చేస్తుంటాడు, అంతవరకేనైనా వాళ్ళ శక్తి అని ఇంకా ఆయనే చిన్నగా బ్రేక్ చేస్తా కొలిక్కి తెస్తుంటాడు అంశాన్ని. సో అది కూడా చూసుకున్నాను నేను. అవతల వాళ్ళ పరిస్థితి ఎట్లనన్నా పోని నేను మాట్లాడుతూనే ఉంటాను అని అనుకోడు ఆయన కూడా ఆలోచన గల్లోడు, బిడ్డల ఆరోగ్య స్థితులు ఎరిగినోడు. కాబట్టి నేను మరీ గంట అంటే కాదురా, అది నేను ఇంకా అదనంగా మాట్లాడుకోవాలనుకుంటాను, నువ్వెవడు నాకు హద్దు పెట్టాను కానీ అన్నాడు. కానీ మరి 3 గంటలంటే వాళ్ళ నడువులు విరిగిపోతున్నా, నడువులు భయంకరంగా బలైపోతున్నా, కాళ్ళు లాగుతున్నా, షుగర్ బీపీలు పెరిగిపోతున్నా, అట్లనే సావండి, నేను మాట్లాడుతూనే ఉంటాను అని దేవుడు బలి చేసే పనులు కూడా ఏమి ఉండవు. వినుటకు వారికి శక్తి కలిగిన కొలది అనే మాట లేఖనంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగిన కొలది? వినుటకు వారికి. ఇంకొకటి పౌలు మహనీయుడు కూడా చెప్పాడు, ఇంకా విశేషమైన సంగతులు ఉన్నవి, కానీ అవి వినుటకు ప్రస్తుతం మీరు మందులు, అవి వినడానికి మీకు శక్తి లేదు. అంత జ్ఞానం మీకు వచ్చినప్పుడు వాటిని రిసీవ్ చేసుకొని కూడా మీరు జాగ్రత్తగా ఉండగలిగే స్థాయి మీకు వచ్చినప్పుడు వాటిని ఉపదేశిస్తారు. బలమైన ఆహారం మీకు పెట్టాలని ఉంది, కానీ మీరు ఇంకా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారని కొరింథీ సంఘానికి అన్నాడు, హెబ్రీలకు కూడా అన్నాడు. కొరింథీ సంఘానికి అన్నాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వినేవారి యొక్క ఓపికను కూడా దృష్టిలో పెట్టుకొని, దేవుని ఆత్మ నడిపింపుని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే దేవుడు అందించేటువంటి ఉపదేశాన్ని గైకొని మాట్లాడాలి. అవకాశం ఉన్నంత వరకు బ్యాలెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ముందు చెప్పిన మాటను మన సేవకులు ఆధారం చేసుకున్నారు అనుకో, ఆ కూర్చుని ఆ 100 మంది, ఆ 150 మంది బలైపోతారు. శాలేమన్నా ఆత్మ నడిపింపులు 2 గంటలు మాట్లాడుతున్నాడు. అసలు నేను క్రొత్తగా తైలం ఇప్పుడే అభిషేకం వచ్చింది నా మీదకి, నేను 2.5 గంట 3 గంటలు వెళ్ళిపోతున్నా అంటే గట్టి నుంచి అటు వెళ్ళిపోవటమే. కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా వినుటకు వారికి శక్తి కలిగిన కొలది. నా ముందంటే ఎక్కువ సీనియర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కాస్త వినగలరు, తినగలరు. మీరు చిన్న చిన్న సంఘాలు, ఇప్పుడే ప్రారంభమయ్యే సంఘాలకి వాళ్ళ వయసు ఎంత? చిన్న వయసు. క్రొత్తగా కళ్ళు తెరిచి సంఘాల్లో చేరి సంఘంగా సమకూడి చిన్నగా ఇప్పుడే ఎదుగుతున్నారు కనుక వాళ్ళ వయసుకు తగ్గట్టు, వాళ్ళ ఆత్మీయ అంతస్తుకు తగ్గట్టు సింపుల్గా దేవుని నడిపింపు పొందుకొని ఈజీగా వాళ్ళకు వర్తమానం అందించేటట్టు జాగ్రత్త పడ. వాళ్ళ శక్తి వినుటకు వారికి శక్తి కలిగిన కొలది. చిన్నోడు ఉంటాడు, మనం పెద్దోడు ఒక ముద్ద అన్నం, పెద్దవాడు ఒక ముద్ద అన్నం తింటాడు, ఆ అన్నం మొత్తం ఒక ముద్దలో తినేస్తాడు. పెద్దవాడు తినే ఒక ముద్ద అన్నం చిన్న బిడ్డకి, 6 నెలలు దాటిన పసిపాపకి 3 పూట్ల పెట్టుద్దమ్మ. 20-21 సంవత్సరం వయసున్న పెద్దవాడు తినేటువంటి ఒక్క ముద్ద అన్నాన్ని 7-8 నెలల పసిపాపకి వాళ్ళ అమ్మ చిన్న చిన్న గోరు ముద్దలు చేసి ఆ ముద్ద అన్నమే 3 పూట్ల పెట్టుద్ది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రియమైన కాపరులారా, వాళ్ళ వయస్సుకు తగ్గట్టుగా జాగ్రత్తగా ఇటు దేవుని నడిపింపు పొందాలి, వారి వయసును కూడా గుర్తించి బోధించాలి. కాబట్టి ఇక వాళ్ళ వయసు తగ్గట్టు దేవుని నడిపింపిస్తాడు. అప్పుడు కూడా ఇంతవరకెరా వాళ్ళ స్టామినా ఇంక మించి వినలేరు, నువ్వు వదిలేసి అంటారు. లేదు ప్రభా, ఇంకా నాకు చాలా సంగతులు తెలుసు, మొత్తం చెబుతానంటే చెప్పుకో, అట్లయితే వాళ్ళు చచ్చి ఊరుకుంటారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అసలు ఎలా నడిపిస్తున్నాడో, ఎక్కడ ఎలా నడిపిస్తున్నాడో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడమంటున్నాడో, ఎక్కడ ఆగమంటున్నాడో, ఎక్కడ కొనసాగమంటున్నాడో జాగ్రత్తగా ఆత్మ నడిపింపును గుర్తుపట్టి ప్రయాణం చేస్తేనే ఉపదేశకుడి కష్టానికి న్యాయం జరిగిద్ది. ఇదో పాఠం. మేఘం బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు యాత్ర స్టార్ట్ అయింది, మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలు ఆగాలి. మేఘం ఎప్పుడు కదిలిద్దో ఇశ్రాయేలు కదలాలి, మేఘం ఎప్పుడు ఆగిద్దో ఇశ్రాయేలు ఆగాలి. ప్రసంగం కూడా అంతే.
కాబట్టి ఎక్కడ దేవుడు ఎలా మాట్లాడిస్తున్నాడో, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో, ఎలా నడిపిస్తున్నాడో చూసుకొని జాగ్రత్తగా ఆత్మ నడిపింపులో మాట్లాడితే విజయవంతంగా ఆత్మలను సిద్ధపరచగలుగుతాం. ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇక పాయింట్కి వస్తాను.